ఉచిత బస్సులు ఇస్తానన్నారు, అది లేదు. వాలంటీర్లను తీసేశారు. ఇప్పుడు రైస్ బండ్లు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అక్కడికి వెళ్ళి మేము క్యూలో నిలబడి ఎండల్లో ఉండి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎండలకి అసలు కనీసము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎంత ఇబ్బందిగా ఉందో. ఇదివరకన్నా మన జగనన్న రైస్ బండ్లు ఇంటికే పంపించి రైస్ ఇంటికే ఇచ్చేవాళ్ళు. ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత రావడం జరిగింది. అందుకే ఈరోజు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు మా ర్యాలీలో వాళ్ళందరూ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు సూపర్ 6 ఇస్తానని చెప్పి మాకు మోసం చేశారు. దానివల్ల ప్రజల తరపున మేము వైసీపీ తరపున నిరసన తెలియజేసాము. జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకురాల్ని ఈరోజు జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినంగా మరి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు ప్రజలందరూ, నెల్లూరు యావత్ జిల్లా మొత్తం తరలి వచ్చింది. ఒక్క పిలుపుతో తరలి వచ్చింది. ఎందుకంటే ఈ సంవత్సరం కాలం పాటు మరి జగన్ ప్రభుత్వాన్ని అంటే మా ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిన విధానానికి గాను జగన్ తరలివచ్చారు తప్పితే మాకు జరిగిన అన్యాయానికి జగన్ తరలివచ్చారు. వాళ్ళు చెప్పిన హామీలు గద్దెనెక్కడానికి సూపర్ 6 అన్నారు. ఏదా సూపర్ 6? ఈరోజు రేషన్లో కూడా జనాలు క్యూ కట్టుకొని రేషన్ షాపులో నిలబడి తొక్కిసలాటల్లో కొట్టుకోవడం కూడా వీడియోల్లో టీవీలో చూస్తున్నాము. ఇంటింటికి వచ్చే రేషన్ పథకాన్ని తీసేశారు. అది కాకుండా అమ్మఒడి అన్నారు. ఏది మరి 40 సంవత్సరాల 18,000 జగనన్న ప్రభుత్వం ఇచ్చింది. మరి అది ఏది? తల్లికి వందనం ఏది? మరి ఉచిత బస్ అన్నారు. ఏది? ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు. ఏది? అడుగడుగున అన్యాయం, అడుగడుగున మోసం. ఇది జగనన్న సొంతగా కష్టపడి పెట్టుకున్న పార్టీ, ఎవరి దగ్గర నుంచే లాక్కున్న పార్టీ కాదు. 2 ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వాన్ని కలుపుకొని తెలుగుదేశం గెలిచింది తప్పితే జగనన్నలాగా సొంతంగా పార్టీ పెట్టి కష్టపడి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ గెలిచిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. సంక్షేమాల పేరుతో ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సంక్షేమాల పేరుతో, అభివృద్ధి పేరుతో ఒక్కసారి ఓటేయమని అడుక్కొని జనాల చేత ఓటేపించుకొని గద్దెనెక్కారే కానీ వాళ్ళేమి చేసి ఎక్కింది కాదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో మీరు గెలిచినప్పుడు ఏమి ఇచ్చారు, ఏం చేశారు ప్రజలకి, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది ప్రజల్లోకి పూర్తిగా ఈ సంవత్సరంలోనే తెలిసిపోతుంది. ఇంకా 4 సంవత్సరాలకి మీరు ఎన్నెన్ని అన్యాయాలు, ఎన్నెన్ని అక్రమాలు చేస్తారనేది ఇంకా జనాల్లో పూర్తిగా ఉంది. కాబట్టి జనాలు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు. మీరు గెలిచే ప్రసక్తే లేదు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. మా ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం అని అన్యాయాన్ని ఎదుర్కొన్న వాళ్ళ మీద మహిళలు కాదు, ముసలోళ్ళు కాదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు. కనీసం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అర్జీ ఇచ్చినా కానీ, గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్కి అర్జీ ఇచ్చినా కానీ వాళ్ళు కూడా అరెస్ట్ చేసేస్తున్నారు. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు ఫైల్ చేస్తారో తెలియదు. మీరు ఏం చేసినా ఆడవాళ్ళం కాదు, మగవాళ్ళం కాదు, దేనికి భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరాచకాలు చేసినా ఇంకా ఎదురెడ్డి పోరాడతాం తప్పితే మీకు భయపడి మేము గమ్ముకుండే ప్రసక్తే లేదు. జై జగన్.